ఏమి డ్రామాలు ఆడుతున్నారా? లేదా మీ పబ్బం గడుపుకోవడం కోసం, లేదా మీ లీడర్షిప్ నిలబెట్టుకోవడం కోసం మీరు చేసే పనులు ఇవా? మీకు నిజంగా రఘురామరాజు గారు అంటే నచ్చలేదు, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అతను ఫేస్ చేయండి ఆయన్ని. ఇగో మేము వస్తున్నాం, గొడవకు వస్తున్నాం, ఇదిగో మా ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాం, లేకపోతే ఇగో నా అనుచరులతో వస్తున్నాం, నేను వెళ్ళండి. ఎందుకయ్యా దళితులను అడ్డు పెట్టుకుంటారు? ఎందుకయ్యా దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాణాలకు రిస్క్లో పెడుతున్నారు? ఇప్పుడైనా చూసాడు ఎవరెవరు దాడి జరిగింది, కెమెరాలు అయ్యి అన్నీ ఉన్నాయట. అక్కడ మామూలుగా నిరసన తెలియజేద్దామని పిలిస్తే 10 మంది వచ్చి ఉండొచ్చు అక్కడి నుంచి, పేటలో నుంచి. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు పెడితే వాళ్ళందరూ జైలుకి పోతే ఎవరు వాళ్ళకి దిక్కు? ఇక్కడ కొందనపల్లి ఇందాక పొద్దున్నే మాట్లాడాను నేను, పి గన్నవరం దగ్గర. అక్కడ కూడా అలాగే వైసీపీ డైరెక్ట్ ఎంటర్ అవ్వకుండా అక్కడ ఉన్న కొంతమంది దళిత నాయకులతో అక్కడ ఉన్న కాపుల్ని వీళ్ళని శుభ్రంగా తిట్టించేసి, ఇది కుల వివక్ష, కుల అది అది ఇది అని చెప్పేసి మాట్లాడించేసి ఇతర కులాలందరూ కూడా అక్కడ దళితుల్ని చెడ్డ చేసేసారు. పిఠాపురంలోనూ అదే చేశారు. ప్రవీణ్ పగడాల విషయంలో క్రైస్తవులందరినీ ఈ హిందువుల దగ్గర దోషులుగా నిలబెట్టారు. ఈ అంతటికీ ఎవరు పబ్బం గడుపుకోవడానికి? వైసీపీ కోసం. వైసీపీ కోసం మాట్లాడడానికి వైసీపీలో అధికార ప్రతినిధులు లేరా? వైసీపీలో నాయకులు లేరా? వైసీపీలో సజ్జల రెడ్డి గారు లేరా? ఇంకొక వై సుబ్బారెడ్డి గారు లేరా? మిథున్ రెడ్డి ఎవరు లేరయ్యా? ఎవరు లేరని మీరు ఇలా ఎగబడిపోతున్నా నాకు అర్థం కాదు. ఎవరు వస్తాడు రేపు పొద్దున్న? ఇడిపించడానికి ఎవడొస్తాడు జైల్లోంచి? అదే జగన్ గారు అధికారంలోకి వస్తే అధికారం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. దళిత క్రైస్తవుడికో దళితుడికో సంపూర్ణ అధికారం ఆయన కూడా ఇవ్వడం. ఎందుకురా బట్టలు చెప్పేసుకుని ఇంత పెద్ద పెద్ద రిస్కులు ఇరుక్కుంటున్నారు? హక్కులు అందరికీ ఉంటాయి కదా. రామాలయం ఎక్కడైనా కడతారు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇక్కడ మేమే ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట అందరూ కాపులు ఉన్నారండి. అక్కడికి మనోడు ఒకడు వెళ్ళి రెంట్కి ఇల్లు అడుగుతాడు. ఇల్లు అడిగినప్పుడు లేదు మేము అందరం ఇక్కడ కాపులు ఉన్నాం, నీకు ఇక్కడ ఇవ్వడానికి కుదరదు అన్నారనుకో, దాన్ని మనం కులవివక్ష అంటున్నాం కదా. కులవివక్ష లేకపోతే మాకు ఇక్కడ ఇవ్వట్లేదు అంటున్నాం కదా. లేదు ఇంకో రెడ్లు ఉన్న ప్లేస్లోకి, లేకపోతే ఇంకో బ్రాహ్మిన్స్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అందరూ మేము ఉన్నామండి ఇవ్వండి అంటే దాన్ని కులవివక్షగా మనం మాట్లాడుతున్నాం కదా. మరి ఇక్కడ రామాలయం వచ్చాడు కడతానంటే లేదు అందరం మేము ఉన్నాం కాబట్టి కట్టొద్దు అనే మాట ఒకరిద్దరన్నా కూడా అది కంప్లీట్ కమ్యూనిటీ మీద పడిపోయి ఇప్పుడు కమ్యూనిటీ అంతా దోషిగా నిలబడాల్సి వస్తుంది కదా. రామాలయం కడతారు, అక్కడ ఎవరు లేరనుకో, ఎవరు వెళ్ళరు గుడికి, ఎవరైనా ఉన్నారనుకో వెళ్ళి పూజ చేసి దండం పెట్టుకుంటారు. ఏం నొప్పి? ఎందులో బాబు ఇలాంటి గొడవలు తెస్తున్నారు? ఇదైతే మాత్రం చాలా కుట్ర ఉందండి దీని వెనకాతల. ఏంటి ఆ కుట్ర అంటే ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు. పివి సునీల్ కుమార్ గారు పక్కన ఎవరో పాస్ట్ ఉన్నాడండి. ఇతను మొన్న కూడా ఏదో వీడియో చూశాను నేను. నన్ను కారులో పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దామని ట్రై చేస్తున్నారు అని బోరుమని ఏడిచేస్తున్నాడు. అంతకుముందు ఈయన వీడియోలు విన్నాను నేను. మేము అలా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు ఆయన. సడన్గా బోరుమని ఏడుతున్నాడు ఈయన. ఒకటే బోరుమని ఏడ్చే మెంటాలిటీ ఉంటే పోరాటాల్లోకి వెళ్ళకండి. లేదు పోరాటాల్లోకి వెళ్ళే ధైర్యం మీకుంటే దయచేసి ప్రాణభయంతో బోరుని ఏడవకండి. ఇది నేను ఆయనకి ఇచ్చే సలహా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే రఘురామరాజు గారి మీద డైరెక్ట్గా మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పివి సునీల్ కుమార్ గారు, మరొక ఆయన, వీళ్ళు ముగ్గురు ఒక ఫోటో ఒక ఫ్రేమ్లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఇన్నర్గా ఒక సర్కిల్లోకి వచ్చి వీళ్ళకి రఘురామరాజు గారు అంటే నచ్చలేదనుకో, మరి బాబు ఇగో నేను ఆయన ఇగో మీ ఆర్గనైజేషన్ నుంచి రఘురామరాజు గారి మీద ఫైట్ చేస్తున్నామని వెళ్ళండి తప్ప మీకు దళితులను దళిత క్రైస్తవులను షీల్డ్గా మీరు అడ్డు పెట్టుకోకండి. ముందాళ్ళని పెట్టడం వల్ల పోతే వాళ్ళు పోతారు, మనం మాత్రం సేఫ్గా ఉందాం. ఒకవేళ వస్తే కనుక ఇక కొట్టేశారు పలానా రఘురామరాజుని కొట్టేశారనే అవమానం ఆయనకి వెళ్తుంది. లేదా ఆయన ఏమైనా అటాక్ చేస్తే ఏళ్ళ పోతారు అంటే సైన్యం పోతుంది తప్ప మేము సేఫ్గా ఉంటామనే ఈ రాచరికపు ఈ స్ట్రాటజీలు దయచేసి ఆపేయండి సార్. నేను ఫైట్ చేశాను సార్ జగన్ గారితో. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను ఒక్కడనే, కేసులు పెట్టాలంటే నా ఒక్కడి పేరే, జైలు పోవాలంటే నేను ఒక్కడనే, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నా ఒక్కడమే. నేను ఎవరిని అడ్డు పెట్టుకోవాలి? నా వెనకాల బోల్డ్ మంది ఉన్నారు. ఎవరిని అడ్డు పెట్టుకోలే, నాతో పాటు 10 మంది మీద కేసులు పెట్టించలే, ఎవరిని చేయలేదు. ఏంటండి ఈ యుద్ధ రీతి ఏంటి? ధైర్యవంతుడు చేసే పనేనా ఇది? డైరెక్ట్గా ఎదుర్కోండి. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు డైరెక్ట్ వీడియోలు మాడుతున్నాడు, అలా ఎదుర్కోండి. లేదు ఆ రఘురామరాజు గారిని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారు కదా, మీ సంఘ సభ్యులు ఎవరు ఉంటారు కదా, ఆ సంఘ సభ్యులు పంపించి ఇదిగో మేము సునీల్ కుమార్ గారి సంఘం నుంచి వచ్చాం నేను ఆపుతున్నాం, అడ్డుకోండి.
దెబ్బగా ఉంటుంది. అమాయకమైన దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని కేసులు ఇరికించేస్తున్నారేంటి? దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? అడ్డుకోవాల్సిన అవసరం ఏది? ఆ నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఆకివిడి పెద్దపేటలో ఉన్న దళితులకి ఏమొచ్చింది? వాళ్ళకేం చేయదు, వాళ్ళకేం సంబంధం లేదు. లేదు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఇప్పుడు ఇక్కడ ఆ రామాలయం కట్టేస్తే ఏదో ఇప్పుడు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది వాళ్ళందరినీ భయపెట్టి రండి జస్ట్ నిరసన తెలియజేద్దామని రోడ్డు మీద తీసుకొచ్చి మీరేమో ఈయన మీద మీ పాత కక్షలు తీర్చుకోవడానికి ఆయన మీద దాడి చేస్తే ఇప్పుడు ఆయన కేసు పెడితే పోయేది ఎవరు జైలుకి? అమాయకులు పోతారు అక్కడ. ఏం పని అండి ఇది? ఈ రాష్ట్రంలో అసలు ఇంత అశాంతిని నింపేస్తున్నారేంటి? కదా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పాయింట్ని మాత్రం బాగా ఫోకస్ చేశారండి. 2024 ఎలక్షన్లో క్రిస్టియన్ దళిత్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా రప్పించాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల క్రైస్తవుల పట్ల ఇగో క్రూరంగా ప్రవర్తిస్తుంది అనేది క్రియేట్ చేసైనా సరే ఆ వెళ్ళిపోయిన ఓటింగ్ని వెనక తెచ్చుకుందాం అనే స్ట్రాటజీ చాలా గట్టిగా చేశాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూడండి, దళితుల మీద దాడి, దళితుల మీద వివక్ష, దళితుల మీద అది, దళితుల మీద ఇది, క్రిస్టియన్ల మీద అలా, క్రిస్టియన్ల మీద ఇదే వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు కూడా అది ఇంకా గ్రహించలేదు. అరే మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న దళిత ఓటింగ్, క్రిస్టియన్ ఓటింగ్ మనకు కన్వర్ట్ అయింది, మనకు డైవర్ట్ అయింది అనే విషయం తెలుగుదేశం కూడా ఇంకా పూర్తిగా గ్రహించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గ్రహించేస్తాడు కదా, అంతే లెక్కలన్నా షార్ప్గా ఉంటాడు కదండి. పోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చేయండి గొడవలు. దానికి అపాయింట్ చేస్తాడు కొంతమందిని. వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధం లేనట్టు ఉంటారు. కోట్లు, షూట్లు, బూట్లు, మేకప్, పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ దిగిపోతారు అంతే. దిగిపోయే వాళ్ళు అటు మోడీ గారినో లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తారు. మళ్ళీ లాస్ట్లో జై భీమానో, జై మాలానో, లేకపోతే మేము క్రిస్టియన్స్ అనో చెప్పి ఒక డైలాగ్ వేసేసి మొత్తం ఆ శత్రుత్వాన్ని అంతా తీసుకొచ్చి ఈ వర్గాల మీద, అమాయకమైన వర్గాల మీద పెట్టేస్తున్నారు. రఘురామరాజు గారు కూడా కాస్త ఆలోచించి సంయమనం పాటించి దీని వెనక్కున్నవాడు ఎవడో, అక్కడికి వచ్చిన అమాయకులు లేకపోతే మహిళలు రండి మనం ఎలాగ వెళ్దాం, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ వేరే మతం నుంచి వచ్చి మన మతాన్ని ఇచ్చేసేపోతున్నారని వాళ్ళని బెదిరిస్తే పాపం వాళ్ళు తెలియక అమాయకంగా వస్తారు ఏదో నిరసన అంటే. కానీ ఇలాంటి దాడులు చేసే వాళ్ళని ఇరికించేస్తారని వాళ్ళకి తెలియదండి. దయచేసి అక్కడ ఉన్న అమాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా త్రిపుల్ ఆర్ గారిది. ఎందుకంటే వాళ్ళు మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మీకు కన్న బిడ్డలతో సమానం. కూలంకషంగా ఆలోచించండి. నిజంగా ఎవడైనా ఈ వైసీపీ ప్రోద్బలంతోటో లేకపోతే ఈ సునీల్ గారు లాంటి వ్యక్తుల ప్రోద్బలంతో వాళ్ళ సొంత కక్షలు తీర్చుకోవడానికి కనుక ఇక్కడ కులాన్ని మతాన్ని కనుక వాళ్ళు అడ్డు పెట్టుకుంటే దానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరు కూడా చట్టపరంగా శిక్షించండి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి. అయితే ఇంకో మాట కూడా ఏంటంటే వాళ్ళకి మాత్రం త్రిపుల్ ఆర్ గారు అవకాశం ఇవ్వద్దండి. దయచేసి మీరు మీ సొంత గ్రామాల్లోనో సొంత నియోజకవర్గాల్లోనో ఇలాంటి ఒక శత్రువర్గాన్ని మీరు తయారు చేసుకోకండి. ఎందుకంటే అలాంటి శత్రువర్గం తయారు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పని చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఏదైనా మీ మీద ఇలాంటివి ఏమైనా చేయించాలన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో చేయించేసి రఘురామరాజు గారికి వాళ్ళకి గొడవ కాబట్టి వాళ్ళకి అలాగే అని చేతులు దులిపేసుకుంటారు. మీకు అసలు లోకలతో ఏంటండి, మీరేమో ఒక డిప్యూటీ స్పీకర్, మీకు ఒక స్టేజ్ ఉంది, ఒక ఏమనాలండి ఏదో ఉంటుంది ఆ మాట ఇప్పుడు సరిగ్గా రాలేదు. కానీ అలాంటి వ్యక్తి మీరు మీ నియోజకవర్గంలో ఉన్న సామాన్యులతో మీరు బాహాబాహి తలపడిపోవటం అది ఏం బాగోలేదండి. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనేవారు చూడండి, అప్పుడు ఒక హీరోయిజం కనిపించింది మీలో. ఎప్పుడూ కూడా బలవంతుడు లేకపోతే ఒక చెడ్డ వ్యక్తి, ఒక దుర్మార్గుడితో తనకన్నా బలమైన వ్యక్తితో కనుక తలపడితే అతను హీరో అంటారండి. కానీ తనకన్నా తక్కువ అంటే బలహీనులతో లేకపోతే అధికారం లేని వాళ్ళతో తలపడితే అది హీరోయిజం అనిపించుకోవచ్చు సార్. వద్దండి. మీ నియోజకవర్గాల్లో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రెడ్లు చాలామంది క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అధికారం, అంతే తప్ప అతను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లుగా ఎవరుంటే వాళ్ళ మీద నేను టార్గెట్ చేస్తాను, వాళ్ళని నేను శత్రువులుగా చూస్తాను అనుకోవటం న్యాయం కాదు సార్. అది న్యాయం కాదండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మా అన్న సమానులైన రఘురామరాజు గారికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను
దయచేసి వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు లేకపోతే మరొకళ్ళు ఇలాగా గుంపులో గోవిందల్లాగా వాళ్ళని యాడ్ చేసేసి మీ మీద ఇలాంటి దాడులు చేసి అది దళితుల మీదకో లేదా అక్కడ ఉన్న అమాయకమైన క్రిస్టియన్స్ మీదకి బలహీనల మీదకి తోసిస్తే దాన్ని కొంచెం మీరు గ్రహించి చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అయితే కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇలాంటి గొడవలు జరిగే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఎంత ఇది చేసినా వాళ్ళకి కావాల్సిన గొడవలు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ఈ గొడవలతో మేనేజ్ చేద్దామని చూస్తున్నారు. వీలున్నంతవరకు కూటమి నాయకులు ఆ గొడవే జరిగే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తే జరిగే అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందని మరొక్కసారి అన్నగారైన రఘురామరాజు గారికి తెలియజేస్తానండి.